Hi viewers, this is Voice of Vasu 77, my YouTube channel. Today topic was going on China. చైనా ఒక డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ. సో కాల్డ్ లిబరల్స్ మధ్య ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి సెక్యులర్స్ కానివ్వండి, కమ్యూనిస్ట్ కానివ్వండి చెప్తూ ఉంటారు కదా. ఎస్, చైనా ఒక ధనిక దేశము అండ్ డెవలపింగ్ కంట్రీ అని చెప్తూ ఉంటారు. వాస్తవమే అది. యాక్చువల్గా చైనా వాళ్ళు ఏం చేస్తుంటారంటే బల్క్గా వస్తువుని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి తద్వారా వచ్చేటువంటి ఇన్కమ్తో ఓకే వినడానికి ఇదంతా హ్యాపీగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏదైనా వస్తువు క్వాలిటీగా తయారు చేయని చెప్పేసి అనుకోరు. ఇతరులు చేసినటువంటి వస్తువునికి వాళ్ళు తీసుకొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి బల్క్గా, ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి బల్క్గా ఉత్పత్తి చేసి వేరే వాళ్ళకి అమ్ముతారు. ఈవెన్ ఇండియాలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ గురించి కూడా వాళ్ళని తెలుసుకొని, అంటే మనకు పండగలకి ఏ వస్తువులు అయితే మనం వాడతామో ఆ వస్తువులు కూడా వాళ్ళు బల్క్గా తయారు, ఎగ్జాంపుల్ దీపావళి లైట్స్ కానీ, తర్వాత ఫైర్ వర్క్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్లో ప్రజలు ఏ వస్తువులు వాడతారో ఆ వస్తువులు కూడా బల్క్గా తయారు చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ వస్తువును కూడా రివర్స్ ఇంజనీరింగ్ ద్వారానే చేస్తారు. ఈవెన్ ఫైటర్ జెట్స్ నుంచి మొదలుకొని J7 కానీ, J10, J20 లాంటి ఫైటర్, అంటే రష్యా నుంచి వచ్చిన MiG-25, MiG-30, MiG-35 ఇట్లాంటి ఫైటర్ జెట్స్ని వాళ్ళు ఇంజనీరింగ్ అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. తద్వారా నీకు R&D మీద అంటే రీసెర్చ్ అండ్ డెవలప్ మీద పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళకు మిగిలిపోతుంది. తద్వారా లాభాలు అధికంగా గడిస్తూ ఉంటారు. ఎంత డెవలప్మెంట్ చేసినా వాస్తవంగా చూసుకుంటే చైనా టోటల్ ఏరియా లోపల కేవలం 30% మాత్రమే నివాస యోగ్యంగా ఉంటుంది. 30% ల్యాండ్ మాత్రమే. మిగతా 70% కొండలు, గుట్టలు, పర్వతాలు, తర్వాత డిజర్ట్, ఎడారి ప్రాంతం, గోబీ డిజర్ట్, వరల్డ్లో కూడా అతిపెద్ద మంగోలియా వరకు ఆనుకొని ఉంటుంది.